మణికర్ణికా ఘాట్ భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి నగరంలో గంగానది ఒడ్డున అత్యంత పవిత్రమైన శ్మశాన వాటికలలో మణికర్ణికా ఘాట్ ఒకటి. కాశీలో దహనం చేయడం వలన మోక్షం సిద్ధించి మరలా జన్మ ఉండదని విశ్వసిస్తారు. మణికర్ణిక అంటే సతీదేవి చెవిపోగు అని అర్థం. దక్షుడు యాగం చేస్తున్నప్పుడు దేవతలందరినీ ఆహ్వానించాడట. ఆ సమయంలో సతీదేవి తండ్రి అయిన దక్షుడు శివుడిని అవమానించినందుకు ఆ బాధను తట్టుకోలేక సతీదేవి తనను తాను కాల్చుకుంటుంది. శివుడు ఆ మండుతున్న శరీరాన్ని తీసుకొని ప్రపంచమంతా తిరిగాడట. ఆ సమయంలో శివుడు అంతులేని దుఃఖాన్ని చూసి విష్ణువు సతీదేవి భాగాన్ని 51 భాగాలుగా ఖండించారట. ఆ సమయంలో సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశమే మణికర్ణికా ఘాట్ అని చెబుతూ ఉంటారు. కాశీలో ఉన్న ఈ మణికర్ణికా ఘాట్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడకు ఎవరు వెళ్ళినా ఆకర్షితులైపోవలసిందే. ఇంతే నా జీవితం అనేలా జీవితం యొక్క పరమార్థం తెలుస్తుంది. ఊరిలో శవం కాలుతుంది అంటే భయపడే జనం ఇక్కడ గుంపులు గుంపులుగా అది ఒక వేడుకలా చూస్తూ ఉండిపోతారు. ఒక్కరోజుకి ఈ ఒక్క ఘాట్లో సీజన్తో సంబంధం లేకుండా ఎండ వాన అని తేడా లేకుండా ఎప్పుడూ అగ్నిజ్వాలలతో రగిలిపోతూ ఉంటుంది. బ్రతికినంత కాలం ప్రేమ, పగ, ప్రతీకారం అంటూ మంచి చెడులతో సుఖదుఖాలతో జీవితం అనే కాలచక్రంలో కొట్టిమిట్టి ఆడించి చివరికి కలిసిపోవలసింది ఇక్కడే కదా అనిపిస్తుంది. రాజైనా బంటైనా ధనవంతుడైనా పేదవాడైనా చివరికి రావలసింది ఈ చోటుకేగా.